తీసుకోండి. ఈ 6 తమలపాకులు కూడా చివర్లు ఖచ్చితంగా ఉండాలి. అంటే చివర్లు లేని తమలపాకులు వినియోగించకూడదు. ఎందుకంటే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. చివర్లో పోతే గనక తమలపాకులు పనిచేయవు, లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అందుకని 6 తమలపాకులు తీసుకొని వాటి చివర్లలో చక్కగా ఉండేలాగా చూసుకొని ఆ 6 తమలపాకులకి కాడలు తెంచుకోవాలి. కాడలు తెంచేసి ఈ 6 తమలపాకులు కూడా పూజా మందిరంలో పీట మీద ముగ్గు వేసి గుండ్రంగా ఏర్పాటు చేసుకోవాలి. అలా కాడలు తీసేసిన తర్వాత 6 తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేశాక వాటి మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలా దీపం వెలిగించిన తర్వాత మీరు తమలపాకుల నుంచి తీసేసినటువంటి కాడలు 6 తమలపాకుల నుంచి తీసేసిన ఆ 6 కాడలు కూడా ఆ దీపంలో వేయాలి. ఆ కాడల నుంచి వచ్చేటటువంటి సువాసన అనేది పూజా మందిరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. నెగిటివ్ ఎనర్జీ